This is one of the most important scheme which was started by the government of Telangana recently. సో అమ్మ కోసం అనే స్కీమ్ తీసుకొచ్చారు. యాక్చువల్లీ పేరు కొత్తది, స్కీమ్ పాతది. యాక్చువల్లీ ప్రీవియస్ గవర్నమెంట్ కంటే ముందు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ తీసుకొచ్చింది యాక్చువల్లీ. ఆర్ ఇన్ ద కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఈ స్కీమ్ అట్లాగే కంటిన్యూ చేశారు. సింపుల్, దీన్ని ఇంకా రిఫైన్ చేశారండి. రీసెంట్ ఆఫ్ ద టైమ్స్లో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫోకస్ చేసి చాలా రిఫైన్ చేశారు. I'll tell you how it is implementing, how it is working. If a woman get pregnancy, from the day 1 of pregnancy, delivery అయిన తర్వాత 1 year వరకు కూడా, I'm just generalizing the issue, I'm not saying with respect to Telangana state, even up to 1000 days, పిఎం పాలన అనే ఒక యాప్ తీసుకొచ్చారు. గుర్తుందా? పిఎం పాలన అని సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాప్ తీసుకొచ్చింది. అంటే ఫస్ట్ 1000 days మదర్ చైల్డ్ని ఎలా చూసుకోవాలి, ఆ గైడెన్స్ అంతా కూడా యాప్లో ఉంటుంది. అదేవిధంగా పిఎం పోషణ్ అభియాన్లో భాగంగా ఫ్రమ్ ద డే 1 ఉమెన్ గెట్ ప్రెగ్నెన్సీ, డెలివరీ అయిన 1 year వరకు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ న్యూట్రిషన్ అండ్ డైటరీ విల్ బీ గివెన్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. నేను ఏపీలో చూశాను. ద సేమ్ విల్ బీ కంటిన్యూడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఆల్సో, బికాస్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అది. మిల్క్, తర్వాత సమ్ గ్రాసరీ, ఎగ్, షీట్ ఆఫ్ ఎగ్ అనుకుంటాను, నాట్ పౌడర్, ఐ హ్యావ్ సీన్. టెట్రా ప్యాకెట్స్ తెలుసా? దోస్ ప్యాకెట్స్ ఆర్ గివింగ్. అవి ఒకటి. జాగ్రీ, తర్వాత లైన్ డేట్స్, తర్వాత ఈవెన్ నువ్వులు, ఇంకో ఏవో సెట్ ఆఫ్ ఐటమ్స్ ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు. A woman should not required to go to the centers of అంగన్వాడీ సెంటర్స్కి వెళ్ళక్కర్లేదు. వాళ్ళే ఇంటికి వచ్చి ఈ రిక్వైర్డ్ ఫుడ్ మెటీరియల్ ఆర్ డైటరీ న్యూట్రిషన్ ఏదైతే ఉందో మొత్తం కూడా ఇచ్చి వాళ్ళ సిగ్నేచర్ తీసుకుని వెళ్తున్నారు. దట్ ఈస్ వన్ థింగ్. తర్వాత కొన్ని వాల్యుబుల్ వ్యాక్సిన్స్ ఉంటాయి. వెన్ ద ఉమెన్ గెట్ ప్రెగ్నెన్సీ, చైల్డ్కి ఉమెన్కి ఎలాంటి ఇబ్బందులు రాకుండా హెల్త్ పరంగా వ్యాక్సిన్స్ బయట ఆ వ్యాక్సిన్ తీసుకోవాలంటే 2500 అవుతుంది. ఐ డోంట్ నో ద నేమ్ ఆఫ్ ద వ్యాక్సిన్, బట్ యా 2500 రూపీస్ బయట వేయించుకోవాలంటే. గవర్నమెంట్ గివింగ్ ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. గవర్నమెంట్ ఈస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ కమ్యూనిటీ. ఇంకొకటి, కొంతమంది అనుకోవచ్చు సార్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకు కూడా ఇస్తారండి కావాలంటే. దే ఆల్సో విల్ బీ ప్రొవైడెడ్ ఫర్ షూర్. So now imagine some 4 vaccine has to be vaccinated during the time period of this pregnancy and delivery. 4 vaccines fails. How much? 10,000. And pregnancy time లో ఫుడ్కే చాలా ఖర్చు అవుతుంది. అండ్ రెగ్యులర్ చెకప్స్ ఉంటాయి, హాస్పిటల్కి వెళ్ళడం కానీ, విచ్ ఐ హావ్ సీన్ ఈవెన్ ఇన్ ద టైమ్ ఆఫ్ కోవిడ్. వాళ్ళే చెకప్కి తీసుకెళ్తున్నారు. ఇఫ్ ఉమెన్ కుడ్ నాట్ ఏబుల్ టు మూవ్, మంచిగా వెహికల్ పెట్టి, ఇఫ్ ఇట్ ఈస్ అంబులెన్స్ వెహికల్ పెట్టి హాస్పిటల్ 100 మీటర్స్లో ఉన్నా సరే తీసుకెళ్తారు. వాళ్ళే దగ్గరుండి ఈ ఐ థింక్ ఐ ఫర్గట్ ద నేమ్స్, ఆశా వర్కర్స్, అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ వర్కర్స్ ఆర్ హెల్త్ అసిస్టెంట్స్, ఐ థింక్ సో. వాళ్ళు దే విల్ మెయింటైన్ ఏ ప్రోగ్రెస్ బుక్, ఒక బుక్ మెయింటైన్ చేస్తారు. దాంట్లో ఇదిగో ఈ టైంకి ఈ వ్యాక్సిన్ వేసారా సైన్ చేయాలి. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. దట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ గవర్నమెంట్. ఎందుకు ఇది అంటే these 3: maternal mortality rate, child mortality rate, infant mortality rate, వీటిని తగ్గించడం కోసం ఈ ప్రయత్నాలు. అందుకు ఈ స్కీమ్స్ అనేవి చాలా అవసరం. నౌ ఈ స్కీమ్ ఒకసారి చూద్దాం. సో మనకి జనరల్గా ట్రైబల్ ఏరియాస్లో హాస్పిటల్స్, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అంటాం, లేదా పిహెచ్సిస్ అంటాం. సో పిహెచ్సిస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అండ్ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం చాలా కష్టం అక్కడ ఉన్నటువంటి ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల. అండ్ చాలా సందర్భాల్లో న్యూస్లో చూస్తూ ఉంటారు, ఒక ఉమెన్ని క్యారీ చేయడం, కొంత ప్లేస్ వరకు తీసుకెళ్ళి హాస్పిటల్ జాయిన్, అంటే అంబులెన్స్ వెళ్ళడానికి కూడా, అంబులెన్స్ ఎందుకండి, బైకులు వెళ్ళడానికి కూడా దారులు లేవు. అలాంటిది అంబులెన్స్ వరకు ఎందుకు వెళ్తాం అసలు?
అలాంటి ఏరియాస్లో ఈ స్కీమ్స్ అనేవి తీసుకురావడం మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ రీసెంట్ ఆఫ్ ద టైమ్స్ ఇఫ్ యూ గాన్ త్రూ సికిల్ సెల్ అనేమియా ఆర్ సికిల్ సెల్ డిసీజ్ ఈస్ మోస్ట్ ప్రివాలెంట్ ఇన్ ట్రైబల్ కమ్యూనిటీస్. బ్లడ్ డిజార్డర్. సో ట్రైబల్ పీపుల్ పైన ఎందుకు ఫోకస్ చేయాలి అంటే బికాస్ వాళ్ళు వెనుకబాటుతనం ఆ డిస్టింక్ట్ ఏరియాస్లో ఉండడం కావచ్చు, వాళ్ళ కల్చర్ డిఫరెంట్ కావచ్చు, వాళ్ళని సపరేట్గానే ట్రీట్ చేయాలి. దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద ఎంటైర్ గవర్నమెంట్. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ కంట్రీ. సార్ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు, మనకి ఎందుకు ఇవ్వట్లేదు, వాళ్ళకి అవసరం. ఆర్టికల్ 14 క్లాస్ 2 ఏంటి? ఆర్టికల్ 14 క్లాస్ 2 ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. సిమిలర్ పీపుల్ విల్ బి ట్రీటెడ్ సిమిలర్లీ, డిస్సిమిలర్ పీపుల్ విల్ బి ట్రీటెడ్ డిస్సిమిలర్లీ. అందరినీ ఒకేలాగా చట్టం ఎందుకు ట్రీట్ చేస్తుంది? ఐ విల్ గివ్ వన్ బెస్ట్ ఎగ్జాంపుల్. వీఆర్ సిట్టింగ్ ఆన్ ద ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ దిస్ బిల్డింగ్, రైట్? లెట్స్ సే a pregnant woman also want to attend this class, and a physically person with the disabled also want to attend this class. Only faculty need to be use the lift. అనుకుందాం, లేదనుకోండి, లిఫ్ట్ లేదు, బట్ చెప్తున్నాను. రైట్ టు ఈక్వాలిటీ అని చెప్పేసి వాళ్ళని కూడా లిఫ్ట్ లెక్కనివ్వకుండా చేస్తే ఈజ్ ఇట్ ఫెయిర్? నో. నౌ యూ కాంట్ ఆస్క్ దమ్ యు ఆర్ ఆల్సో స్టూడెంట్, యూ షుడ్ కమ్ బై వాక్. అడగలేరు కదా. So they are in a dissimilar condition. The government has to treat in a dissimilar manner. That is the ultimate aim of reservations in this country. If you understand Article 14 Clause 2, you don't question about Article 15, 16. రిజర్వేషన్స్ యొక్క ఎయిమ్ అది. మిస్యూజ్ అవుతుంది కదా సార్, మనం చేస్తున్నాం, అవి అవ్వట్లా, మనమే చేస్తున్నాం. బికాస్ a person who is eligible for the reservation, a person who is not eligible for the reservation know better. ఇప్పుడు నాకు రిజర్వేషన్ అవసరం లేదు నాకు తెలుసు, కానీ నేను పెట్టుకుంటే ఏమవుతుంది? ఐఎమ్ గెట్టింగ్ ద ఆర్ ఐఎమ్ గ్రాబింగ్ ద ఆపర్చునిటీ ఆఫ్ ద రియల్ పర్సన్ హూ రిక్వైర్ ద రిజర్వేషన్. అది మనకు మనం తెలుసుకోవాలి తప్ప గవర్నమెంట్ ఎన్నిసార్లు చెక్ పెడుతుంది మహా అయితే? ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని గవర్నమెంట్ రిజర్వేషన్ తగ్గించదు. రిమెంబర్ దిస్. పెంచడం తప్ప తగ్గించే అవకాశమే లేదు. నో ఛాన్స్ అట్ ఎనీ కాస్ట్. నౌ సో ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ ఏదైతే చెప్పాను, అంగన్వాడీ సెంటర్స్కి ఉమెన్ని వెళ్ళి తీసుకుంటారని చెప్పాను కదా, ఫుడ్ కావచ్చు, వ్యాక్సిన్స్ కావచ్చు, సేమ్ స్కీమ్. అమ్మ కోసం స్కీమ్ సేమ్. అండ్ ఇంతకుముందు ఇంకొక ఐ థింక్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పేర్లు see names are different అండి. the aim of the scheme is same in every state. Name of the scheme might be changed because of the circumstances and the geography of the state, but the aim of the scheme is common in any state or in the country. ఇక్కడ ఏంటి, ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి కూడా బిడ్డ కనేంత వరకు ఆర్ కనిన తర్వాత 1 year వరకు కూడా అవసరమైనటువంటి అన్నీ కూడా ప్రభుత్వం చూసుకుంటుంది. ఇంతకుముందు కేసీఆర్ కిట్స్ అనేవాళ్ళు కదా, ఆ కిట్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. బేబీకి కావాల్సినటువంటి ప్రతి ఒక్క సమ్ 21 ఐటమ్స్తో కూడిన కిట్ ఇచ్చేవాళ్ళు కదా. ఇప్పుడు కూడా ఇస్తారు, పేరు మారుతుంది, అంతే, ఏముండదు. నౌ ఆల్సో విల్ బీ ప్రొవైడెడ్. అండ్ ఎస్పెషల్లీ ఈ బ్యాక్వర్డ్ ఏరియాస్కి ఎందుకు టార్గెట్ చేయాల్సి వస్తుందంటే రీజన్ ఇది. వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు అండ్ ప్రాపర్ ఫెసిలిటీస్ ఉండవు, కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి. దట్ ఈస్ వెల్ జస్టిఫైడ్. సిటీస్లో కూడా ఉన్నటువంటి పూర్ పీపుల్ ఉంటారు, వాళ్ళకు కూడా ఇవ్వాలి. ఎండ్ ఆఫ్ ద డే ఇలాంటి స్కీమ్స్కి ఇవ్వడం అనేది డెఫినెట్లీ వెరీ మచ్ రిక్వైర్డ్. యాజ్ ఐ మెన్షన్, దిస్ ఈజ్ ద అల్టిమేట్ ఎయిమ్. ఎవరికి ఎంత డబ్బులు ఇస్తున్నాము, ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది అనేది పాయింట్ కాదు ఇక్కడ. ఎయిమ్ ఆఫ్ ద గవర్నమెంట్ టు లోవర్ దిస్ MMR, IMR అండ్ CMR, చైల్డ్ మోర్టాలిటీ రేట్. అల్టిమేట్ ఎయిమ్ ఇది. ఏ సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఏ స్టేట్ గవర్నమెంట్ యొక్క ఎయిమ్ అయినా ఇదే. సో దానికోసం కొంత అమౌంట్ డిస్పాచింగ్ అనేది ఎక్కువ తక్కువ అవుతూ ఉండొచ్చు, అంతేకాని ఎయిమ్ మారదు.